హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ పల్లీ చట్నీ అయితే తయారు చేసుకుందామండి. మా పక్కన టిఫిన్ సెంటర్ వాళ్ళు చేసే ఇది పల్లీ చట్నీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నాకు ఒకసారి తింటే నచ్చింది. అందుకని ఇలా ట్రై చేశాను వాళ్ళని అడిగి మరి. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈవెన్ ఇడ్లీ, దోశ దేంట్లోకైనా ఈ చట్నీ చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసేసుకోండి. దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి. ఒక కప్పు పల్లీలు తీసేసుకోండి. వీటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మనకు పైన వేగినట్టుంటాయి పల్లీలు, కాకపోతే లోపల వేగవు. అందుకని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత వీటిలోకి మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వరకు పుట్నాల పప్పు తీసేసుకోండి. దీన్ని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మనకు పచ్చి వాసన పోయేంత వరకు కూడా రెండు ఈ విధంగా వేగితే మనకు సరిపోతుందండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 4 పచ్చిమిర్చి అండి ఇలా కట్ చేసుకొని వేసేసుకోండి. పచ్చిమిర్చి అనేది కట్ చేసుకొనే వేసేసుకోవాలండి. ఎందుకంటే మనకు త్వరగా వేగుతాయి, పైకి చిల్లకుండా ఉంటాయండి మిర్చి గింజలు అనేది. నేనైతే అన్నీ ఇందులోనే వేసి వేయించుతున్నానండి. మీరు కావాలంటే సపరేట్గా కూడా వేయించేసుకోవచ్చు. మిర్చి పూర్తిగా వేగేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ వేయించేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టు తీసి వేసేసుకోండి. ఇవి కూడా కొంచెం ఫ్రై కావాలండి. అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత వెల్లుల్లి కూడా ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర అండి అలా కాడలుగానే వేసేసుకొని ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు. కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుందండి. మనకు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలండి అన్నీ కూడా. చూడండి, మనకు పల్లి అనేది ఒక గింజ తీసి చూస్తాను నీకు. పొట్టు అనేది ఇలా ఊడిపోవాలండి. అప్పుడే మనకు పల్లి గింజ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు మనం మిక్సీ పట్టేస్తే మెత్తగా పట్టదు. ఇప్పుడు దీంట్లోకి నిమ్మకాయ సదంత చింతపండు తీసేసుకొని నానేసి ఒక 5 మినిట్స్ పాటు ఇందులో వేసేయాలండి. చింతపండు నానితే మనకు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి. ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని కొద్దిగా వాటర్ అనేది పోసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మెత్తగా పట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి పేస్ట్ అంతా. అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసేసి ఇంకొద్దిగా వాటర్ పోసేసి మీకు తిక్కుగా కావాలంటే కొంచెం వాటర్ తక్కువగా పోసేసుకోండి. కొంచెం వాటర్గా కావాలంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు చిన్న కడాయి అనేది పెట్టేసుకొని పోపుకు మనము ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి. దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చి కూడా పొడుగ్గానే వేసేసుకోండి, చుంచి వేసేసుకోకండి. అలాగే 2 కరివేపాకు రెమ్మలు కూడా ఇందులో వేసేసుకోండి. చిటికెడంతా పసుపు వేసేసుకోండి. ఇదే వేడితోటి పోపు తీసుకొచ్చి ఇందులో కలిపేసేయండి. ఇలా పోపు అంతా కలిసేలా ఒకసారి గరిటెతోటి బాగా కలిపేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మనకు పల్లీ చట్నీ అనేది తయారైపోయిందండి. ఇది ఇడ్లీ, దోశలోకి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పల్లీ చట్నీ. ఒకసారి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం చూసేదింటే మాత్రం వెల్కమ్ టు రమ్య కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.